హాయ్ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అనేది చేస్తున్నాను. ఈ వీడియో నా జర్నీ గురించి, అలాగే నేను అనుభవించిన స్ట్రగుల్స్ గురించి, అండ్ మీరు కూడా ఇలా ఫీల్ అవుతున్నప్పుడు మీకు చిన్న పుష్ ఇవ్వడం కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. 2 ఇయర్స్ బ్యాక్ నేను ఒక ఆన్లైన్ కోర్సులో జాయిన్ అయ్యాను. నేను 2 ఇయర్స్ బ్యాక్ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అయ్యానండి. అయితే జాయిన్ అయిన స్టార్టింగ్ డేస్లో క్లాసెస్ అనేవి రెగ్యులర్గా అటెండ్ అయ్యాను. 20 డేస్ కంటిన్యూగా 20 డేస్ అనేది క్లాసెస్ అనేవి రెగ్యులర్గా అటెండ్ అయ్యాను. తర్వాత నోట్స్ కూడా ఫాలో చేశానన్నమాట. అయినా ఎనర్జీతో ఏదైనా స్టార్ట్ చేస్తేనే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ గ్రేట్ అంటారు కదా. మధ్యలో కొన్ని రీజన్స్ వల్ల అన్ఎక్స్పెక్టెడ్ లైఫ్ చేంజెస్ అంటారు కదా, అలా క్లాసెస్ అనేవి మిస్ చేశాను. అప్పుడు నేను అనుకోలేదు గ్యాప్ మరీ ఇంత పెద్ద టైం అయిపోతుందని. వన్ వీక్ బ్రేక్ అయింది. అప్పుడు నేను నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తా అనుకున్నా. తర్వాత మోటివేషన్ తగ్గిపోయింది, కన్సిస్టెన్సీ కూడా లేకపోయింది. మనం మిస్ అయ్యే అప్పుడు దట్ గిల్ట్ స్టార్ట్స్ బిల్డింగ్. నేను వదిలేసా అనే సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అవుతుంది. అలాగలాగా 2 ఇయర్స్ గడిచిపోయాయి. లిటరల్లీ 2 ఇయర్స్ కోర్స్ చేసిన ఫీలింగ్ కూడా మర్చిపోయా. అసలు కోర్స్ జాయిన్ అయినట్టు కూడా గుర్తులేదు. అయితే ఇప్పటి నుంచే స్టార్ట్ అయ్యాయి కష్టాలు. ఒకరోజు ఇంట్లో వాళ్ళు కోర్స్ జాయిన్ అవ్వాలి అని చెప్పేసి 30,000 అడిగావు. 6 మంత్స్ కోర్స్ అని చెప్పావు, జాబ్ వస్తుంది 6 మంత్స్లో అని చెప్పావు. 2 ఇయర్స్ అయిపోయింది, జాబ్ ఏంటి ఇంకా జాబ్ లేదు అని అడుగుతున్నారు. కోర్స్ కంప్లీట్ చేయనట్టు వాళ్ళకి తెలియదు. ఫ్రెండ్స్ కూడా అడుగుతూ ఉన్నారు. ఇంకా స్టార్ట్ అయింది అప్పటి నుంచి నా జర్నీ. చాలా టెన్షన్స్ అనేవి అప్పుడే స్టార్ట్ అయ్యాయి. అసలు నిద్ర పట్టట్లేదు. ప్రతి క్షణం కూడా జాబ్ ఎలా ఇప్పుడు ఈ కోర్స్ కంప్లీట్ చేయాలి, ఎలా ఇంట్లో తెలియదే కోర్స్ కంప్లీట్ చేయలేదని చెప్పేసి అని. ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంటర్వ్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. ఫస్ట్ మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళాలంటే మన దగ్గర సబ్జెక్ట్ అనేది ఉండాలి కదా. మన దగ్గర సబ్జెక్ట్ అనేది ఉంటే కాన్ఫిడెన్స్గా ఇంటర్వ్యూస్కి అనేది అటెండ్ అవుతాం. ముందుగా మన దగ్గర ఏం సబ్జెక్ట్ లేనప్పుడు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే ఏం లాభం? తీరా వెనక్కి తిరిగి చూసుకుంటే 2 ఇయర్స్ ఇయర్ గ్యాప్ కూడా వచ్చేసింది. ఇలాగే కొన్ని రోజులు అలాగే గడిచిపోయాయి. ఒకరోజు మార్నింగ్ లేచాక నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఎందుకు అసలు ఈ కోర్స్ స్టార్ట్ చేసి వదిలేసా? ఈ కోర్స్ ఎప్పుడు కంప్లీట్ చేస్తా? అసలు నేను లైఫ్లో ఎక్కడ స్టాండ్ తీసుకున్నాను అని అలా ఫీల్ అయినప్పుడు ఒక థింక్ గుర్తొచ్చింది. గ్యాప్ తీసుకోవడానికి రీజన్ ఉండొచ్చు, కానీ రీస్టార్ట్ చేయడానికి కరేజ్ కావాలి. మనకి గ్యాప్ తీసుకోవడానికి రీజన్స్ ఉండొచ్చు, కానీ మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేయాలి అంటే రీజన్స్ అవసరం లేదు కదా. నేను అప్పుడే డిసైడ్ చేసుకున్నా, లెట్స్ రీస్టార్ట్ అని చెప్పేసి. పర్ఫెక్ట్ ప్లాన్ లేకపోయినా పర్లేదు, డైలీ ఎంతో కొంత టైం అనేది స్పెండ్ చేస్తే చాలు అనుకున్నా. స్టార్టింగ్లో ఫాస్ట్గా చేయాలి అనుకుంటాం, కానీ స్లోగా చేయడంలోనే స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇప్పుడు మీకు చెప్పాలి అనిపించింది. మీరు కూడా అలా లైఫ్లో ఇలానే ఫీల్ అవుతున్నారా? ఒక కోర్స్ స్టార్ట్ చేసి మధ్యలో ఆపేశారా? ఏదైనా సరే ఒకటి వదిలేశారా? ఏదైనా అది స్టడీ పరంగా కావచ్చు, ఒక జిమ్లో స్టార్ట్ చేసి కావచ్చు, ఏదైనా ఒక హ్యాబిట్ అనేది స్టార్ట్ చేసి వదిలేశారా? అది ఏదైనా అని మిమ్మల్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను. కామెంట్ రూపంలో నాకు ఖచ్చితంగా తెలియచేయండి. నేను చెప్పాలి అనిపించింది, మీరు ఫెయిల్యూర్ కాకండి. మీరు బ్రేక్ తీసుకున్నారు అంటే యు ఆర్ హ్యూమన్. బట్ నౌ మీకు ఆపర్చునిటీస్ అనేవి ఉంది మళ్ళీ అగైన్ వన్ స్మాల్ రీస్టార్ట్ చేయడానికి. డైలీ ఎంతో కొంత టైం అనేది స్పెండ్ చేయండి. 1/2 అవరా, 1 అవరా, 10 మినిట్సా, ఎంతో కొంత టైం అనేది స్పెండ్ చేయండి చాలు. మీరు చెప్పుకోవాలి, నేను ఇప్పుడు మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తున్నాను అని మీకు మీరు చెప్పుకోవాలి. మీలో కాన్ఫిడెన్స్ లేకపోయినా పర్లేదు, ఒక స్మాల్ యాక్షన్తో స్టార్ట్ చేయండి. మోటివేషన్ తర్వాత అదే వస్తుంది. ఫస్ట్ యాక్షన్ తీసుకోండి. మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలి కదా. ఏదైనా చెయ్యాలి అంటే స్టార్ట్ చేస్తే దాని అంతటికి అదే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే
మనకి మోటివేషన్ కూడా దానంతటికి అదే వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు నేను మీకు ఎలా చేస్తున్నాను, ఈ కోర్స్ ఎలా కంప్లీట్ చేశానో మీకు నేను చెప్తాను. నేను ఎలా కంప్లీట్ చేశానో నేను నా గురించి చెప్తున్నానండి. ఎప్పుడైతే నేను ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి అనే ఆలోచన నాలో వచ్చినప్పుడు నేను డైలీ మార్నింగ్ 4కి లేచి మెడిటేషన్ చేసేదాన్ని. మనకి ఇంట్రెస్ట్ కోసం ఒక 15 మినిట్స్ అనేది మెడిటేషన్ చేసి స్టార్ట్ చేశాను. ఒక డైలీలో మినిమం 8 అవర్స్ అనేది టైం స్పెండ్ చేశాను. నేను కోడింగ్ కోర్స్ చేస్తున్నాను కాబట్టి నేను 8 అవర్స్ అనేది టైం స్పెండ్ చేశాను. ఇది నా గురించి నేను చెప్తున్నానండి. నోట్స్ కూడా ఇంపార్టెంట్ ఏదైతే మనకి ఇంటర్వ్యూస్కి కావాలో అది మెయిన్ పాయింట్స్ ఇంపార్టెన్స్ ఏవైతే ఉంటాయో అవైతే నేను నోట్స్ కూడా ఫాలో అయ్యాను, రాసుకున్నాను. ఈవెన్ మీరు ఒక్క స్మాల్ పేజ్ కానీ 1 పేజీ కానీ మీరు ఖచ్చితంగా మీకు ఇంపార్టెంట్ అయినవి రాసుకోండి. టైం లేకపోయినా సరే జస్ట్ రివైజ్ చేసినా చాలు. కన్సిస్టెన్సీ మీద ఫోకస్ చేస్తున్నాను. ప్లాన్ సింపుల్గా ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలి. నేను ఇలానే స్టార్ట్ చేశాను. మీరు కూడా స్టార్ట్ చేయండి. ఎవరైతే నా వల్ల కాదు, నేను చేయలేను, టైం లేదు, టైం వేస్ట్ అయిపోయింది, ఇయర్ గ్యాప్ వచ్చింది, నా వల్ల కాదు అని బాధపడుతూ కూర్చున్నారో ఇంకా టైం అనేది వేస్ట్ అవ్వలేదండి. స్టార్ట్ చేయండి. ఇప్పటికీ మించిపోయినది ఏమీ లేదు. లెట్స్ నాట్ వెయిట్ ఫర్ పర్ఫెక్ట్ మూడ్ ఆర్ పర్ఫెక్ట్ టైం. లెట్స్ క్రియేట్ దట్ టైం విత్ యాక్షన్. మీరు కూడా ఇలానే ఫీల్ అవుతున్నారు అంటే ప్లీజ్ కామెంట్లో షేర్ చేయండి. లెట్స్ సపోర్ట్ ఈచ్ అదర్. జర్నీ ఒకటే అయినా పాత్ వేరే అయినా మనం కలిసి ట్రావెల్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ మీకు చిన్న స్టెప్స్లో సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. లేట్ అయినా పర్లేదు, మళ్ళీ స్టార్ట్ అయ్యే వాళ్ళకే ఒక డిఫరెంట్ లెవెల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇదండి నా జర్నీని అయితే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకున్నాను. మీరు కూడా ఇలానే ఫీల్ అయ్యారా? కోర్స్ మధ్యలో వదిలేశారా? మోటివేషన్ లేకపోయినా కన్సిస్టెన్సీ బ్రేక్ అయిందా? ఇట్స్ ఓకే అండి. నేను చెప్పాలంటే మనం గ్యాప్ తీసుకున్నాం అంటే ఫెయిల్యూర్ కాదు. గ్యాప్ తర్వాత కంబ్యాక్ చేయడం ఈ రియల్ స్ట్రెంగ్త్. ఇప్పుడు మళ్ళీ కోర్స్ స్టార్ట్ చెయ్యండి. మీకోసం నా జర్నీని షేర్ చేశాను. నాకు తెలుసు మీరు కూడా చాలామంది ఇలానే ఫీల్ అవుతున్నారు. లెట్స్ స్టార్ట్ అగైన్. చిన్న స్టెప్తో, ఒక పేజ్తో, ఒక వీడియోతో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా యూస్ఫుల్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ మీరు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇలా ఫీల్ అయ్యే ఉంటారు. నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. వాళ్ళకు కూడా వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. ఎవరో ఒకరు జాయిన్ అయినా కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.